నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక మంచి స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. వారెవరో కాదు, డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన గారు. సీనియర్ ఆయుర్వేద నిపుణులు మనతో పాటు ఉన్నారు. మరి సార్ అడిగితే మంచి మంచి హెల్త్ టిప్స్, మంచి హెల్త్ బెనిఫిట్స్, మంచి హోమ్ రెమెడీస్ అయితే మనం తెలుసుకుందాం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా? ఎస్ సార్, మనం ఇంకొక టాపిక్ అయితే తీసుకుందాం సార్. సార్, ఇప్పుడు చాలా మందికి సాధారణంగా వచ్చే సమస్య ఏంటంటే చిన్న పని చేసినా అలసిపోవడం. అది ఎందుకు, దేని వల్ల వస్తుంది అంటే మోకాళ్ళ నొప్పులు అని చాలా మంది చెప్పే ఒక నార్మల్ సమస్యే కాబట్టి, అసలు ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల చాలా మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు కాబట్టి, అంటే ముఖ్యంగా చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి, సో అసలు ఈ మోకాళ్ళ నొప్పులని మనము ఇంట్లోనే ఉండి తగ్గించుకోవడానికి మంచి హోమ్ రెమెడీస్ మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి సార్. మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకుల కోసం మరొకసారి తెలియజేస్తారా? ఇంతకుముందే చెప్పినట్టు చాలా చాలా ఆయిల్స్ చెప్పానమ్మా, ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా చాలా చెప్పాను. అన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఎంతోమంది వాడి చక్కటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే, దాదాపు నా 40 years ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాత నా ఫీడ్బ్యాక్ అంతా మన ప్రేక్షకులకు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. సో మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయమ్మా. అన్నీ కూడా వాడి రిజల్ట్ వచ్చిన తర్వాతనే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా అలాంటి మంచి రిజల్ట్ వచ్చింది, తప్పకుండా వచ్చేటువంటి ఫార్ములా అమ్మా. ఇది కూడా కేవలం మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే ఔషధంగా తయారు చేసుకుని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చుమా. సో నువ్వులమ్మా, నువ్వులు మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఇవన్నీ మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. నువ్వుల్లో కూడా నల్ల నువ్వులు శ్రేష్టమ్మా. సో ఒకవేళ దొరకకపోతే ఆల్టర్నేట్గా తెల్ల నువ్వులు వాడుకోవచ్చు. నువ్వులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 grams తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా వాము, దీన్ని అజవాయిను, ఓమము ఇట్లా పేర్లు పిలుస్తుంటారు కదమ్మా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పిలుస్తుంటారు. వామును తెచ్చుకొని కాస్త దూరగా వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని అదొక 50 grams తీసుకోవాలి. నువ్వులను కూడా కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తామా, బరకగా కలిసిపోతుందమ్మా. పూర్తి పౌడర్ కాదు కానీ జస్ట్ అలాగ చేసుకుని సరిపోతుంది. సో వాము కూడా పౌడర్ చేసేసుకొని అందులో కలిపేసేయాలి. తర్వాత ఈ యొక్క మూడవ పదార్థంగా కామన్గా వాడేటువంటిది ఈ యొక్క దాల్చిన చెక్కమ్మా. సో దాల్చిన చెక్క పౌడరు జస్ట్ ఒక 25 grams తీసుకోవాలి. అవి 50 grams తీసుకుంటే 25 grams తీసుకుంటే సరిపోతుందమ్మా. దాల్చిన చెక్క కూడా మంచిది తెచ్చుకొని అమ్మా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. సో దాల్చిన చెక్క పొడి కూడా జస్ట్ ఒక 25 grams తీసుకుంటే సరిపోతుంది. సో 50-50-25 అమ్మా. సో ఈ రేషియోలో ఎట్లయినా హెచ్చు తగ్గులని చేసుకోవచ్చు. ఈ రేషియో మాత్రం ఇట్లా ఉండాలి. సో నువ్వులు 50 grams, సో నల్ల నువ్వులు ఒక 50 grams అమ్మా, తెల్ల నువ్వులు. తర్వాత వాము కూడా జస్ట్ ఒక 50 grams తీసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క మాత్రం 25 grams తీసుకోవాలి పొడి. సో ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో దీన్ని అంతా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు జస్ట్ ఒక 1/2 teaspoon నుంచి మ్యాక్సిమం 1/2 teaspoon వరకమ్మా. అంతకంటే ఎక్కువ వాడకూడదమ్మా. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అది. సో తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపేసి వాడుకోవచ్చు, లేకపోతే కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. ఎలాగ తీసుకున్నప్పటికీ ఔషధ గుణవంతం చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయమ్మా. సో రెగ్యులర్గా వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి 2 మాసాలు 3 మాసాలు వాడేసేసి తర్వాత కావాలంటే కొంత వ్యవధి చేసి కూడా మళ్ళీ వాడుకోవచ్చుమా. సో ఈ ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా, ఈ నువ్వుల్లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి కూడా పరిశోధనలో కూడా నిరూపణైంది. నువ్వుల్లో సెసామిన్ అని చెప్పేసి, లిగ్నాన్స్ అని చెప్పేసి ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ముఖ్యంగా ఈ సెసామిన్ అనేటువంటి రసాయన పదార్థము మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు త్వరగా అరిగిపోకుండా, గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, అదేవిధంగా ఈ గుజ్జు తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏవైతేనా లక్షణాలు త్వరగా రాకుండా ఉండేందుకు ఈ యొక్క సెసామిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. అదేవిధంగా లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థం నువ్వుల్లో ఉన్నాయి కాబట్టి ఈ లిగ్నాన్స్ ఏం చేస్తాయంటమ్మా, మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా చేసేస్తాయి. సో మోకాళ్ళ భాగంలో ఆ యొక్క ఈ రక్త సరఫరా ఎప్పుడైతే బాగా జరిగిందో అప్పుడు రక్త సరఫరా ప్రభావం చేత మంచి పోషక పదార్థాలు, పోషకాంశాలు, ఆక్సిజన్ ఆ భాగంలో బాగా అందడం వల్ల అక్కడ తయారైనటువంటి చెడు పదార్థంతో బయటకు వచ్చేస్తుంది. సో ఆరోగ్యవంతంగా చేసేదానికి ఇందులో లిగ్నాన్స్ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. చక్కటి రక్త సరఫరా చేయడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి, పోటు, దురద ఇలాంటివి ఏమైనా ఉన్నప్పటికీ, అసౌకర్యము ఇలాంటివి ఉన్నప్పటికీ, వాపు ఉన్నప్పటికీ తగ్గించేందుకు మరి లిగ్నాన్స్ అదేవిధంగా సెసామిన్ ఇలాంటివన్నీ కూడా
ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు అంటే నేను ఇందాకే అన్నాను కదా సార్, అంటే ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే అంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళకి కావచ్చు, అలా వస్తుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ ఆ విధంగా వస్తూ ఉన్నాయి కాబట్టి, సో అందుకే అన్నాను సార్. ఇప్పుడు మీరు ఇదివరకు ఎపిసోడ్ లో కూడా చెప్పారు కదా, ఒక ఆయిల్ అని చెప్పేసి మంచి టిప్ అయితే మా బీఆర్కే ప్రేక్షకుల కోసం మంచి ఆయిల్ అయితే సజెస్ట్ చేశారు. నిజంగా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించింది ఇంత మంచి టిప్స్ ఉన్నాయా అని చెప్పేసి మీరు చెప్తేనే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. నమస్కారం.